నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, మాంసాహారం తినకూడదు కొన్ని పవిత్ర రోజులు అంటూ ఉంటాయి కదా, అసలు ఏంటమ్మా అవి? మనం ఏమన్నా నోములు, వ్రతాలు, పూజలు, విశేషంగా ఏదన్నా తీర్థయాత్రలు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా గుళ్ళల్లోకి వెళ్ళి మనం విశేషంగా ఏదైనా పూజలు చేయించుకోవాలనుకున్నప్పుడు, ఇంట్లో చేసుకున్నప్పుడు, తర్వాత ఏకాదశి, తర్వాత ఏకాదశి వ్రతాన్ని ఎవరో మనం పాటిస్తాం కాబట్టి ద్వాదశి కూడా, ఏకాదశి, ద్వాదశి, మరి పౌర్ణమి తిథి, పడవడి రోజు, అమావాస్య, ఈ రోజుల్లో మనం అట్లాగే మనకి పండగలు దసరా, దీపావళి, సంక్రాంతి, ఏమ్మా ముఖ్యమైన దేవతలకు సంబంధించి వినాయక చవితి, ఈ పండగలన్నీ ఉన్నాయి కదా. అప్పుడు కూడా మాంసాహారం తినటం అనేది నిషిద్ధం. ఇంకోటి ఏంటంటే దసరా 9 రోజులు నవరాత్రిగా చేస్తాం, వినాయక చవితి నవరాత్రిగా చేస్తాం, 9 రోజులుగా చేస్తాం. ఈ రోజులు అన్నీ కూడా నిషిద్ధమే మాంసం తినటం అనేది. పవిత్రమైన రోజులు. కార్తీక మాసం మొత్తం అసలు మాంసం తినటం అనేది నిషిద్ధం, తినరాదు. ఎవరికి చెప్తున్నానంటే తినచ్చా తినకూడదా అని ఈ నియమనిష్టలు నమ్మి, మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు నమ్మి ఎవరైతే ఆచరిస్తున్నారో, ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే పూజా పునస్కారాలు నమ్ముతున్నారో వాళ్ళకి చెప్తోంది నేను. కొంతమంది వారంలో కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, శనివారం తినను, సోమవారం తినను అని. ఆ రోజుల్లో కూడా తినకూడదు అంటే అది వాళ్ళ మనస్తత్వానికి వదిలేద్దాం. ముఖ్యంగా ఈ వారాల్లో మటుకు ఆదివారం కళ్ళు సారా తాగటం గాని, మద్యం తాగటం గాని, మాంసం తినటం గాని, తలస్నానం చేయటం గాని, ఇవి ఆదివారం తప్పకుండా నిషిద్ధం. కానీ ఆదివారం నాడు అస్సలు తినకూడని రోజే అది. నీసు గాని ఏవైనా కూడా. ఎందుకంటేనమ్మా సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది అది మనం పక్కన పెడితే, సూర్యనారాయణమూర్తి లేనిదే మనకి మనుషుడికి కానీ జీవరాశికి కానీ అసలు మనుగడ లేదు. ప్రత్యక్ష దైవం మనకి సూర్య భగవానుడు కదా. ఆరోగ్యానికి కూడా ఆయన్నే మనం ఆరాధన చేస్తూ ఉంటాం, సూర్య భగవాన్ని. కాబట్టి అంత పవిత్రమైంది రవివారం, ఆదివారం సూర్యనారాయణమూర్తికి సంబంధించింది. కాబట్టి ఆయన ఆశీస్సులు పరిపూర్ణంగా మనకి లభించాలంటే ముఖ్యంగా ఇవన్నీ పాటించవలసింది ఆదివారం రోజున. తర్వాత మీ ఇష్టం, గురువారం బాబాకి అంటారు, శనివారం వెంకటేశ్వర స్వామికి అంటారు, మంగళవారం ఆంజనేయ స్వామికి అంటారు, సోమవారం శివుడికి అంటారు. వారంలో అన్ని వారాలు తలోక దేవుడికి మనం అప్పచెప్పాం. అది మీ ఇష్టాన్ని బట్టి, మీరు గడిపే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆదివారం మటుకు నిషిద్ధం అమ్మా. ఏ శాస్త్రమైనా కూడా ఆదివారం తినకూడదని చెప్తుంది. కానీ ఆదివారమే చాలా మంది తింటారు. తెలియకమ్మా. ఎవరైనా తెలిస్తే ఎందుకు తింటారు చెప్పండి. మరి ఈ వారాల్లో తినకూడదు అని పెట్టుకున్న వాళ్ళకి ఆదివారం తినకూడదు అని తెలిసి ఉండకపోవడం అంటూ ఉండదు కదమ్మా. లేదు లేదు, అంటే ఆదివారం సెలవు దినంగా ఉంటుంది కదా అందరికి, ఉంటారు కాబట్టి అందరూ అలా ఆచరిస్తున్నారు. తెలియకేనండి, తెలిస్తే ఎందుకు చేస్తారు. ఇప్పుడు మిగతా వారాలు అంటారా, వాళ్ళ ఇష్టదైవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రోజున పూజలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంది కదా. ఆదివారం ముఖ్యంగా ఏదైనా ఒక ఇష్టదైవాన్ని కొలవటం అనేది లేదుగా ఎవరికి. అది సూర్యనారాయణమూర్తి రోజని పాపం తెలియదు కదా. తెలియక చేసేది, కానీ తెలిస్తే ఎవరు తినరు. కాబట్టి ఎవరన్నా తెలియని వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని నడుచుకోవటం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు కొంతమంది శనివారం, మంగళవారం మానేసే వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు మర్చిపోయి తినేస్తే ఏమైనా తప్పు అవుతుందా అమ్మా? అలా ఎలా మర్చిపోతారండి. మనం ఒక నియమము, ఒక నిష్ట, ఒక దైవం గురించి కదా మనం చేస్తోంది. ఎట్టెట్ట మర్చిపోతాం? మర్చిపోవటం అనేది జరగదండి, జరగదు. అంటే నీసు విషయం అంటే వండరు కదా అసలు. ఇంకా ఆ వారం ఇంట్లో మనం పాటిస్తున్నామంటే వంటే చేయంగా తినటానికి. అంటే గుర్తుపెట్టుకోవాలి మనం వారం అనేది. ఇప్పుడు మధుమాంసాల గురించే కాదండి. ఇప్పుడు శనివారం ఉంది, రాత్రులు కొంతమంది భోజనం చేయరు. ఒక్కొక్కసారి మర్చిపోయి భోజనం దగ్గర కూర్చుని తినేసే రోజులు ఉంటాయి. శనివారం అని గుర్తుకు రాదు. అక్కడ అది శాకాహారం కాబట్టి నువ్వు తిన్నా కూడా ఏం పట్టింపు ఉండదు. మాంసాహారం అలా కాదు కదా, తిన్నా పట్టింపు ఉండదు. ఒకవేళ తింటున్న మధ్యలో నీకు ఏంటి శాకాహారం గురించి నేను చెప్తున్నా, జ్ఞాపకం వచ్చిందనుకో, స్వామి తీరా కూర్చున్నాను, అన్నపూర్ణాదేవిని నేను తృణీకరించకూడదు, ఈ తారీఖు భుజిస్తున్నాను,
నేను చక్కగా ఈసారి జ్ఞాపకం పెట్టుకుంటాను, ఉమ్, మన్నించండి అని స్వామివారికి చెప్పుకోవాలి. ఉమ్. శాకాహారంలో అమ్మ నేను చెప్పేది సరే. మాంసాహారం తింటుంటే చెప్పుకోమని నేను చెప్పట్లా. శాకాహారం తింటుంటేనే ఒకవేళ అలా పొరపాటున కూర్చుంటే గనక అలా చెప్పుకోండి. కానీ ఉమ్, ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ విత్తన్ని కంచాన్ని వదిలిపెట్టడం మటుకు ఇంకా పాపం ఉమ్, వదిలిపెట్టకూడదు. ఎందుకు అనుకుంటామంటేనండి, ఏదన్నా మనకి ఇట్లాంటివన్నీ మనం ఎందుకంటే స్వామివారిని ఆ వారం మొత్తంలో మన అట్టా అయినా మనం ధ్యానించుకుంటాము, కొలుచుకుంటామని. కానీ ఏ శాస్త్రంలో ఉపవాసాలు ఉండమని చెప్పలేదు. ఉమ్, ఉపవాస నియమాలు కూడా ఎందుకు పెట్టారంటే మన ఆరోగ్యం కోసం. ఉమ్, ఉట్టి టైంలో చాలా మంది ఎబ్బిరిదిబ్బిరిగా తింటూనే అవును. ఉంటారు 24 గంటలు. ఇంకా అదే పని, వాళ్ళకి ఇంకేం పని ఉండదు. ఉమ్, కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ ఆరోగ్యం మీద ఒక కంట్రోల్ ఉమ్, రావాలి అంటే వారంలో ఏ వారాలైనా సరే ఒక పూటన్నా ఇట దైవానికి వదిలేసి ఉమ్, ఉపవాసం ఏముంటున్నారు తల్లి, 4 ఇడ్లీలు తింటున్నారు, ఉమ్, ఉప్మా తింటున్నారు, దోశలు చేసుకుని తింటున్నారు, ఉమ్, పూరీలు తింటున్నారు. ఇంకేం ఉపవాసం? నా మొహం ఉపవాసం. అసలు వదిలేయాలి. తినకూడదంటే తినకూడదు. ఉమ్, ఒక పండు తినండి. ఉమ్, పండు తినటం అనేది మంచి పద్ధతి. అది మీకు ఏమి హాని చేయదు, మీకు పోషక విలువలు కూడా ఇస్తుంది. ఒక అరటిపండు తినండి, మంచి 2 అరటిపళ్ళు. ఉమ్, అంతేకాని ఇవాళ ఉపవాసం కదా అని ఎక్కువగా అల్పాహారం అని టిఫిన్లు చేయటం కూడా మంచి పద్ధతి కాదని నేను అంటా. ఉమ్, అది ఆరోగ్య రహస్యం. ఉమ్, అలా అన్న పెద్దలు ఎప్పుడో పెట్టారు, అది మనం పాటించుకుంటూ వస్తున్నాం. ఉమ్. అదే కొంతమంది శనివారం 12 అయితే అయిపోతుంది, ఆదివారం వచ్చేస్తుంది, అప్పుడు అర్ధరాత్రి పూట తినేయొచ్చు. రాత్రిపూట అర్ధరాత్రి అంతరాత్రి పూట కూర్చుని తింటున్నారంటే వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చు కదా. అదే పనిగా కూర్చుంటారు కదా. శనివారం అయిపోతుంది 12 అయితే అప్పుడు తినేయొచ్చు అని. ఎప్పుడు కరగాలమ్మా అది అప్పుడు తిన్నది. ఉమ్, అర్ధరాత్రి పూట ఆహారం ఎవరు తింటారు తెలుసా? రాక్షసులు, దెయ్యాలు తింటాయి. ఎవరు తినరు, మానవులు తినకూడదు. అది కూడా నిషిద్ధం, తప్పు. ఉమ్, అర్ధరాత్రి పూట తిండి తింటాం, చీకట్లో నిద్రపోవటం, ఇవన్నీ చేయకూడదు పనులు, ఉమ్. నిషిద్ధం. ఓకే. ధన్యవాదాలు.